ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా కొద్ది గంటల్లోనే కన్యా రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. జూలై నెల 12, 13 తేదీల్లో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు ఈ సమయంలో మీరు పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం అయితే కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. జూలై నెల 12, 13 తేదీల్లో వీరికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది. అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. వీరి జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా వీరి జీవితం అనేది మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. ఈ సమయం వీరి జీవితంలో మునుపటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి అయితే కలుగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మీకు చాలా మేలు కల్పిస్తుంది. శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తారు. శ్రీ లక్ష్మి అమ్మవారిని మనసులో ధ్యానించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక పురోగతి వంటి అనేకమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఉద్యోగం, కెరియర్ గురించి చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు జీతం పెరుగుదల అయితే పొందవచ్చు. మీరు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. శని 7వ స్థానంలోనూ మరియు గురువు 10వ స్థానంలోనూ ఉండడం వలన ఉద్యోగంలో మీ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావం కూడా పెరుగుతాయి. మీరు ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు. మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారు. రాహువు మే నుండి 6వ స్థానంలో ఉండడం చేత ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అనేవి కొనసాగుతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. ఆరోగ్యం విషయం గురించి చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుందండి. అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. శని 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రాహువు 6వ స్థానంలోనూ, కేతువు 12వ స్థానంలోనూ సంచరిస్తారు. ఈ గ్రహాల సంచారం కారణంగా ఈ ఏడాది మార్పులు, శుభ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి ఇల్లు మంచిదని చెప్తారు. అయితే తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇల్లు కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు కన్యా రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కన్యా రాశి జాతకులకు కెరియర్ పరంగా
ఈ ఏడాది గురుడు 9, 10వ స్థానాల్లో సంచారం చేసే సమయంలో కెరియర్ పరంగా విజయాలు అయితే దక్కుతాయండి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ కొత్త ఏడాది వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు ఘన విజయాలు అయితే సాధిస్తారు. పురోగతి ఉంటుంది. గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. సీనియర్ల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతువు ఇదే రాశిలో, రాహు 7వ స్థానం నుండి సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు. ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా శుభప్రదమైన సమయం కనిపిస్తోంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో భౌతిక సౌకర్యాల కోసం కొంచెం మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గురుడు 10వ స్థానంలో ప్రవేశించే సమయంలో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రాశివారు ప్రేమ జీవితంలో కొంచెం ఓపిక పట్టాలి. చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూపిస్తారు. అయితే మీ జీవితం అంటే ముఖ్యంగా మీ రొమాంటిక్ జీవితంలో కొంచెం తక్కువ శ్రద్ధ అనేది కనిపిస్తోంది. విద్యారంగంలో ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు మార్గం కూడా సుగమవుతుందనే చెప్పాలి. ఈ కన్యా రాశి జాతకులు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. వీరి ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పాలి. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పనిని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాక పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టరు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. పరిస్థితులు అనుకూలించినట్లయితే కన్యా రాశి వారి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడ, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుందండి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.